హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 5:48 అవుతుంది. సో రీడింగ్ వచ్చి 9407 కిలోమీటర్ తిరిగింది. అన్నీ చోట రైడ్లు పడుతున్నాయి. లాంగ్ రోడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో కండి, పక్కా రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఇక 5 o'clock అయితే లేచిన, బట్ సాల్ ఎక్కువ పెడుతుందని చెప్పేసి ఇంట్లోనే కొంచెం అక్కడిక్కడ సెట్ చేసుకొని వచ్చిన. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాకా, కృష్ణారెడ్డిపేటకు రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ పికప్ చేసుకుందాం. కస్టమర్ వచ్చి మియాపూర్ ఎక్స్ రోడ్ ఉంది కదా, అక్కడైతే ఉన్నాడు. పికప్ అయితే చేసుకుందాం. ఓకే, ఇంకోటి వచ్చి ఏం తెలుసా కాక, చలి మాత్రము అబ్బా చలికి దండం పెట్టాలి కాక. అబ్బా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. పొద్దున ఎందుకు వస్తున్నా అనిపిస్తున్నది తెలుసా. అసలు 5 o'clock లేవాలంటే భయం అవుతున్నది. బట్ 5 o'clock రైడ్లు మంచిగా పడతాయని చెప్పేసి లేస్తున్నా తప్పించి ఇంత ఘోరం చలియా అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తారని తెలుసా. అంత చలి పెడుతున్నది. ఏదో ఇక ఇవన్నీ తీసుకున్నా కానీ ఇంత చలి పెడుతున్నా అర్థం చేసుకోండి. ఓటీపీనా అన్నా కూర్చో 108 అన్నా. థ్యాంక్స్ అన్న. కాక మీ అందరికీ విషయం చెప్పాలి ఏంటంటే, నేను ఇంకొక 1.5 monthలో బండి అయితే తీసేస్తున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ పర్సనల్గా యూజ్ చేసుకుంటా అంటే బండి తీసుకోవచ్చు. ఈఎంఐలు కట్టుకుంటా అంటే నార్మల్గా అయితే ఇది దాన్ని ఏమంటారు, ఇది బైక్ ట్యాక్స్కి అయితే సెట్ అవుతలే బండి. సో అట్లా అని చెప్పేసి బండినే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా లైక్ ఏది హీరో ఎక్స్ట్రీమ్ తీసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఒక 1.5 monthలో దీన్ని తీసేస్తున్నా. సో నాకు నచ్చుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను వేరే బండి తీసుకోవాలని ప్లానింగ్ చేస్తున్నా. తీసుకుంటే SP 125 ఆర్ మళ్ళీ స్ప్లెండర్ తీసుకుంటా. సో మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న స్ప్లెండర్ బండ్లు ఉంటే చెప్పండి, అండ్ SP 125 అంటే చెప్పండి, తీసుకుంటా. అరౌండ్ ఒక 2018 నుంచి 19 మధ్యలో ఉండాలి వెహికల్, పక్కా తీసుకుంటా. స్ప్లెండర్ అయినా పర్లేదు, SP 125 అయినా పర్లేదు. ఓకేనా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి అయితే తీసేస్తా. ఎవరికన్నా కావాలి అనుకుంటే చెప్పేసేయండి, ఈఎంఐలు కట్టుకోండి చాలు. నేను డౌన్ పేమెంట్ ఎంత ఇచ్చినా అంత, నాకు అందులో ఎంత ఇచ్చినా పర్లేదు. బాబా పొద్దున ఏం రైడ్ రా కాక, 30 kilometer రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. అమౌంట్ అయితే నాకు యూపీఐ లేదు సరిగా, స్పీడ్ యాక్సెప్ట్ చేసిన. సో పోయి కస్టమర్ దగ్గరకు పార్సల్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్ ఇక్కడికి వచ్చింది కాక, కస్టమర్ కాల్ చేద్దాము. కస్టమర్ తీసుకున్నారంట కాక పార్సల్. ఒకసారి కస్టమర్ కాల్ చేసి ఓటీపీ అవన్నీ అడుగుదాము. పేమెంట్ అయితే ఆన్లైన్ చేయలేరు కదా సార్? ఓకే సార్, ఓటీ చెప్పండి సార్. 3285. ఓకే సార్, వస్తున్నాం. కాగా 31 kilometers చూపిస్తుంది, 52 minutes అయితే. సో వెళ్ళిపోదాం. ఇక నియర్ బై పెట్రోల్ అయితే చూపించుకుందాం. 2121 339 చూపించిందన్న. ఇందాక పెద్ద నెత్తి ఖరాబ్ అయింది కాక. ఏంటంటే మనము ఎంత 31 kilometers పోయినాం కదా, ఆల్మోస్ట్ అందులో 60 rupees 70 rupees కమిషన్ తీసుకుంటూ, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూపిస్తా. ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోపం వచ్చింది కానీ ఏం చేస్తాను చెప్పు. నార్మల్గా బైక్ ట్యాక్సీ కస్టమర్ని ఎక్కించుకుంటానేమో 30 kilometers 300 rupees వస్తుంది. 94 అన్న. థ్యాంక్స్ అన్న. కాక కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత సికింద్రాబాద్ రైడ్ అయితే వచ్చింది. సుప్రియన్ అట కస్టమర్ పేరు. కస్టమర్ రాగానే పికప్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఓటీపీ 7005 100 అన్న. థ్యాంక్స్ అన్న. కాక 12 kilometers రైడ్ అయితే వచ్చింది అల్వాల్. సో కస్టమర్ రోడ్ అక్కడ సైడ్ ఉన్నాడంట, ఇక్కడ రమ్మని చెప్పిన. కస్టమర్ రాగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. ఓకేనా. ఏడున్నావు భయ్యా, ఏడున్నావు? ఓటీ బ్రో 1079.
తీసుకోవచ్చు. అరే 122 అన్నా, థ్యాంక్ యూ. నిజం చెప్తున్నా కాక, కమిషన్ మాత్రం వేరే లెవెల్ తీసుకుంటున్నాడు. చూపిస్తాను ఇప్పుడు, మళ్ళీ రీఛార్జ్ చేస్తున్నా. సో ఈరోజు ఎన్నిసార్లు రీఛార్జ్ చేయించినా చూపిస్తాను. అసలు నిజంగా నాకు అర్థమవుతుంది మరి ఇంత వరస్ట్గా. మార్నింగ్ 40, తర్వాత 30 ఇవి 100 రూపీస్ అయింది. ఆల్రెడీ మనకి అకౌంట్లో ఎంత ఉండే 40 రూపీస్, అంటే 250 ఎంత ఉండే, అందులో 50 రూపీస్, ఇదొక 100 రూపీస్, 150 రూపీస్ కమిషను. సో దాని తర్వాత మీకు మార్నింగ్ ఒక రైడ్ వచ్చింది, కమిషన్ ఎక్కువ తీసుకుని చెప్పినా కదా, చూపిస్తాను ఆగండి. ఇగో ఇక్కడ చూడండి, నేను 31 కిలోమీటర్స్ వచ్చిన 57 మినిట్స్ అవుతుంది ఒక రైడు. సో టోటల్గా అమౌంట్ కస్టమర్ దగ్గర కలెక్షన్ చేసుకుని వచ్చి 339 రూపీస్. సో నాకు ఎర్నింగ్ వచ్చింది ఎంత తెలుసా, 274. సో దీంట్లో వాడు కమిషన్ ఎంత తీసుకున్నా డిడక్షన్ యాప్ 64 రూపీస్. సో నేను 31 కిలోమీటర్స్ వస్తాయి, నాకు ఎంత రావాలి, మినిమం ఒక 300 రూపీస్ అని రావాలి కదా. నాకు ఇచ్చింది ఎంత, 274 రూపీస్. అట్లా 30 రూపీస్ దీంట్లో లాసు, అండ్ పైన వచ్చే 30 రూపీస్ లాసు. అంటే నువ్వు పర్ కిలోమీటర్ 10 రూపీస్ ఇస్తున్నావు కదా, మరి పర్ కిలోమీటర్ 10 రూపీస్ వేయకుండా నువ్వు ఇట్లా 8 రూపీస్ ఇస్తున్నావో 7 రూపీస్ ఇస్తున్నావు అర్థమవుతలే. సో నార్మల్గా ఇది వచ్చి పార్సల్కి ఎందుకు ఇట్లా ఇస్తున్నా అర్థమవుతలే. సో నార్మల్గా బైక్ ట్యాక్సీ, కస్టమర్ని పికప్ చేసుకొని పోతే 10 కిలోమీటర్లకి 30 కిలోమీటర్కి 300 రూపీస్ వస్తుంది. మరి పార్సల్ తీసుకోపోతే మాకు పార్సల్కి ఎక్కువ ఇవ్వాలి, కానీ నువ్వు ఎందుకు తక్కువ ఇస్తున్నావు నాకు ఇప్పటికి అర్థమవుతలే. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది పార్సల్, నువ్వు పార్సల్కి ఎక్కువ ఇవ్వాలి, కానీ నువ్వు ఇట్లా మా దగ్గరనే తీసుకుంటే ఎట్లా కాక, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు 60 రూపీస్ అంటే ఒక రైడ్ కంప్లీట్ చేయొచ్చు మేము. నువ్వు ఇట్లా ఏం చెప్పాలో అర్థమవుతలే. కనీసం ఈ ఇన్ఫర్మేషన్ అని సరే కంపెనీకి పోవాలి, ఇట్లా అయితే ఇబ్బంది అవుతుంది తెలుసా. అరే పిచ్చోళ్ళం కాదు కదా, వెయిట్ చేసేటోళ్ళం అందరము. నువ్వు ఇట్లా సగంలో సగం కట్ చేసుకుంటున్నావు. అరే 60 రూపీస్ కట్ చేసుకోవడం ఏం స్వామి నువ్వు. పార్సలా, హలో ఇది పార్సల్ కదన్నా, ఈ పార్సల్కి ఎక్కువ ఛార్జ్ అవుతుందన్నా. అట్లా అంటలేనన్నా, మేము అట్లా తీసుకొస్తాం కానీ దానికి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ర్యాపిడోలో పార్సల్ పికప్ చేసుకొని వస్తే దానికి ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు. డైలీ బుక్ చేసిన అదే చెప్తానన్నా, అంటే మీరు ఇట్లా పంపిస్తారు కానీ నేను అట్లా అంటలేను, మీరు డైలీ బుక్ చేస్తారన్నా. సడన్గా ఇప్పుడు ఏంటంటే ఐటెం ఎవరైనా తీసుకెళ్ళిపోయినా రిస్క్ అవుతుంది. ఎట్లా ఏంటంటే యాప్లో సపరేట్గా పార్సల్ పికప్ అని వస్తుంది, అట్లా బుక్ చేసుకుంటే మీకు సేఫ్టీ మాకు సేఫ్టీ, దానికి కొంచెం ఎక్కువ ఛార్జ్ వస్తుంది అన్నమాట. సర్లే తీసుకొస్తాను కానీ అట్లేం లేదు, కానీ చెప్తున్నాను మీకు ముందే. ఓటీ చెప్పనా, 5185 ఓకే వస్తున్నాం. కస్టమర్లకు చెప్తే వింటారా చెప్పు అన్నా, మేము డైలీ ఆర్డర్ పెట్టుకుంటున్నాం, డైలీ బుక్ చేస్తున్నాం, మేమేమో రీజన్ చెప్తారు పోయి. వాళ్ళకు మా సైడ్ నుంచి మేము ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఐటమ్ మిస్ అయిపోతే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. మేము వాళ్ళ మంచి కోసం చెప్తున్నాం, ఎందుకంటే నువ్వు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని పార్సల్ పంపిస్తే రిస్క్ అవుతుంది. ఏదైనా మెయిన్ ఐటమ్ ఉంటుంది, కొంతమంది రైడర్లు ఏం చేస్తారు, అవి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఓన్కి అడుగుతారు, ఎవరికి అడగలేరు కదా. సో మీరు ఏంటంటే పార్సల్లో పార్సల్ పంపించండి, బైక్ ట్యాక్సీలో బైక్ ట్యాక్సీ కస్టమర్ రండి. మీరు ఇట్లా సడన్గా పార్సల్ ఇచ్చి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఒకసారి అనుభవం అయితే తెలుస్తుంది కదా. మనం చెప్పడం నా బాధ్యత భయ్యా, చెప్తున్నా. అది ఇక మీ ఇష్టం, ఇక అది దానికి ఓరేం చెప్పలేరు అంతే. 151 కాకా సూరారం నుంచి 17 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్ లొకేషన్ వచ్చి ఓన్లీ 200 మీటర్స్ డిస్టెన్స్ నాకు కస్టమర్కి. పోయి తొందరగా కస్టమర్ పికప్ చేసుకుందాం. అది కస్టమర్ లొకేషన్ వచ్చి డ్రాప్ లొకేషన్ జూబ్లీ హిల్స్ అంట. చలో పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం జల్దీ పోయి. ఓటీపీ 216 బయట మనోడు రాకేష్ గారు చూడు. ఏ రైడా రైడా రైట్
రైట్ ఆన్ చేసినావా? రైట్ మన కార్లో లాగ్ తీస్తున్నాడు. 178 नहीं है भैया, फ़ोन पे डाला। फोन पे नहीं चलाता। क्या चेंज नहीं है? ले लो क्या चेंज। लेके आता हूँ चिकन की दुकान से। किधर चिकन दुकान? ये स्कूटी लगी, किधर? ये स्कूटी है ना। हाँ और पास रैपिडो 9393 एक मिनट 93 सॉरी 9393 9 3 ओके सीधा ऐसा बैक साइड है 114 థ్యాంక్ యూ. కాఫీస్పేట్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చింది 10 కిలోమీటర్స్ మణికొండ. సో టోటల్గా మనకి ఈ రైడ్ వచ్చి 55 రూపీస్ కస్టమర్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే చూపించిండు. సో నియర్ బై అయితే కస్టమర్ దగ్గర ఉన్న కస్టమర్ దగ్గరకు పికప్ చేసుకుందాం. ఓకే ఇది ఇతనే అనుకుంటున్నా. సరే కాల్ చేయమా ఒక్కసారి. ఎంకే జిరాక్స్ అన్నా, ఎంకే జిరాక్స్ దగ్గరనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఇస్తారు ర్యాపిడోలో. కాక ఇప్పుడు పెద్ద స్టంట్ అనుకో. ఎట్లా అంటే మనకి ర్యాపిడో నుంచి స్విగ్గీ రైడ్లు పడుతున్నాయి. నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ 2 వీక్ బ్యాక్ పెద్ద రచ్చ చేసిన. సో ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే సరే సండే నీకు అసలు స్విగ్గీ రైడ్ రాకుండా చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారంటే ఆఫ్ చేసేసారు. మళ్ళీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ రైడ్లు పడ్డాయి కాక. ఇప్పుడు మళ్ళీ రైడ్ పడితే మళ్ళీ ఫోన్ చేసిన, అన్న ఇది మళ్ళీ పడ్డదన్న దీని గురించి ఏందన్న అంటే సరే అని చెప్పేసి నా నెంబర్ ఎంటర్ చేసి ఐడి అయితే రిమూవ్ చేసారు. సారీ మన ఆర్డర్ అయితే రిమూవ్ చేసారు. సో నేను ర్యాపిడోలో స్విగ్గీ రైడ్లు అసలు చెయ్య అంతే. నాకు స్విగ్గీ రైడ్లు నేను స్విగ్గీ యాప్లో వేసానే నాకు స్విగ్గీ రైడ్లు ఏమని చెప్పు. కానీ నేను స్విగ్గీ రైడ్ వద్దు అంటారు సమయంలో నువ్వు స్విగ్గీ రైడ్లు వేస్తే ఇక నాకు మండదా. సో రైడ్ అయితే క్యాన్సిల్ చేయించుకున్నా, కంపెనీ నుంచే క్యాన్సిల్ చేయించుకున్నా. సో ఇప్పుడు మణికొండలో అవుతున్నా. ఇక్కడ నుంచి మెల్లగా వెళ్దాం. ఇంకొక 150 రూపీస్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. 2 hours later. కాక ప్రజెంట్ టైం వచ్చి 133 అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది 133 134. సో టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్యూటీ అయితే ఆఫ్ చేసేస్తున్నా. కనిపిస్తుందా టార్గెట్? డ్యూటీ ఆఫ్ చేసిన. చలో. సో గైస్ ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ఈరోజు మన ఎర్నింగ్స్ వచ్చి 1500 అయితే చేసినాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 1500 రూపీస్. 1 సెకండ్. ఇక 1500 రూపీస్ ఎర్న్ అయితే చేసినాము. అండ్ ఈరోజు మాత్రం వేరే లెవెల్ కాక కమిషన్ మాత్రము అసలు మరింత దారుణంగా కమిషన్ ఎంత తీసుకుని నాకైతే అర్థమైతలేదు. దగ్గర 230 రూపీస్ కమిషనే తీసుకున్నాడు. ఏం చేయాలి అర్థం కాలే. అండ్ మార్నింగ్ ఎన్ని గంటలకు 5:40కి స్టార్ట్ అయిపోయినాం. ఎండింగ్ వచ్చి 133 134కి అయితే ఎండ్ చేసినాము. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చి ఎంత అంటే మార్నింగ్ ఎంత ఉండే అంటే చెప్తున్నాకండి 9407 ఉంటే ప్రజెంట్ రీడింగ్ వచ్చి 9590 కిలోమీటర్స్. సో టోటల్గా ఈరోజు కిలోమీటర్ తిరిగిందని తెలుసా 183 కిలోమీటర్స్ అయితే తిరిగినా. సో ఏం చేస్తాం, ఓకే కిలోమీటర్స్ కానీ అమౌంట్ కానీ మంచిగా ఉంది, కానీ ఆ కమిషన్లు ఎందుకు అంతగానో తీసుకుని అర్థమవుతలే. నాకు అర్థం కాదు ఏంటంటే బైక్ ట్యాక్సీ కస్టమర్ ఎక్కితేనేమో కమిషన్ తక్కువ తీసుకుంటుండో, ర్యాపిడోలో పార్సల్ ఇచ్చిండంటే మరి ఘోరంగా తీసుకుంటుండే. నేను 30 కిలోమీటర్స్ వెళ్తే నాకు మినిమం 300 రూపీస్ రావాలి. నాకు వాడు ఎంత ఇచ్చాడంటే 270 రూపీస్ ఇచ్చిండు. కస్టమర్ దగ్గర కలెక్షన్ వచ్చి నేను 340 రూపీస్ తీసుకున్నాను. అందులో నాకు దగ్గర 60+ కమిషన్ తీసుకున్నాడు. నాకైతే నిజంగా అర్థమవుతుంది ఎవరికన్నా ఈ పార్సల్కి అండ్ ట్యాక్సీకి మన కస్టమర్ పికప్ చేసుకున్నానికి ట్యాక్స్ ఎందుకు ఇంత కట్ అవుతుందో నాకు తెలియదు. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా తెలియదు. ఎందుకంటే మనం పోయిన కిలోమీటర్స్ కూడా వాడు ఇప్పుడు 10 ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ పోయినా నాకు 300 రూపీస్ అని ఇవ్వాలి కదా. ఏందో భయ్ నాకు నిజంగా అర్థమవుతలే. ఓకే ఎవరికైనా దీని గురించి ఐడియా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. ఇది ఈరోజు వ్లాగ్. వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ శాండీ 1701. బై.